హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ప్రసన్నాస్ కిచెన్. ఈరోజు మన వీడియోలో గోబీ మంచూరియాని ఇంట్లోనే చాలా టేస్టీగా హెల్తీగా ఎలాంటి ఫుడ్ కలర్ కూడా యూస్ చేయకుండా చూపించబోతున్నానండి. చాలా బాగుంటుంది. గోబీ కోసం ముందుగా కాలీఫ్లవర్ని ఇలా చిన్నగా కాకుండా పెద్దగా కాకుండా ఇలా మీడియం సైజులోకి కట్ చేసుకుని ఒక బౌల్లోకి పెట్టుకుని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ స్టవ్ మీద గిన్నెలోకి వాటర్ వేసి ఇందులోకి 1 టీ స్పూన్ సాల్ట్ని కూడా వేసి ఒకసారి బాగా కలిపేసుకుని వాటర్ బాగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కట్ చేసుకుని తీసుకున్న కాలీఫ్లవర్ అన్నిటిని కూడా ఒకసారి వేసేసుకున్న తర్వాత ఒకసారి వీటిని కలిపేసుకోండి. కలుపుకున్న తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకుని ఒక 2 నిమిషాల పాటు ఉడకనిస్తే చాలండి. ఎక్కువ కుక్ కావాల్సిన అవసరం లేదు. సో 2 నిమిషాల తర్వాత కాలీఫ్లవర్ నుంచి వాటర్ అన్నీ కూడా వంపేసేసుకుని కాలీఫ్లవర్ని ఒక బౌల్లోకి కానీ ప్లేట్లోకి కానీ తీసుకుని పక్కన పెట్టేసుకున్న తర్వాత వీటిని అలానే వదిలేయకుండా నార్మల్ వాటర్ని వేసి ఇవి చల్లగా అయిన తర్వాత వీటిని వాటర్ అన్నీ కూడా వంపేసేసుకోవాలి. వీటిని అలానే వదిలేస్తే కనుక ఆ వేడికే కాలీఫ్లవర్ కుక్ అయిపోతుంది అనమాట. సో ఎక్కువ కుక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇలా వాటర్ అన్నీ వంపేసిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోండి. చిల్లీ ఫ్లేక్స్కి బదులుగా కారం పొడిని కూడా వేసుకోవచ్చండి 1 టీ స్పూను. అండ్ అలానే 1 టీ స్పూన్ పెప్పర్ పౌడర్, అలానే టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా ఒకసారి వేసుకోండి. నేను ఇక్కడ 1/2 టీ స్పూన్ సాల్ట్ని వేసాను. ఇవి మనకి కరెక్ట్గా సరిపోయాయి అన్నమాట. ఇప్పుడు ఇవన్నీ కూడా కాలీఫ్లవర్కి బాగా పట్టే విధంగా మిక్స్ చేసేసుకోండి. ఇందులోకి ముందుగా వేసుకున్న చిల్లీ ఫ్లేక్స్కి బదులుగా 1 టీ స్పూన్ కారంని కూడా వేసుకోవచ్చండి. టేస్ట్లో ఏమాత్రం డిఫరెన్స్ ఉండదన్నమాట. సో ఇప్పుడు వీటిలన్నింటినీ కూడా ఒకసారి బాగా కలిపిన తర్వాత 2 టీ స్పూన్ల కార్న్ఫ్లోర్ వేసుకోండి. అండ్ అలానే 1 టీ స్పూన్ మైదాని కూడా వేసుకుని ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలిసే విధంగా మిక్స్ చేసేసుకోవాలి. కాలీఫ్లవర్ కొద్దిగా తడిగా ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఇలా కలిపేసుకోండి. కలిపిన తర్వాత మనకి ఇవి కొద్దిగా పొడి పొడిగా అనిపించినట్లయితే కనుక అప్పుడు లైట్గా వాటర్ని చల్లుకుని కలిపేసుకోవాలి. నేను ఇక్కడ 1 టీ స్పూన్ వాటర్ని మాత్రమే వేసి కలుపుకున్నానండి. కరెక్ట్గా సరిపోయింది. సో మీరు కూడా ఒకసారి చూసుకుని కలుపుకోండి. ఎక్కువ వాటర్ వేసినట్లయితే కనుక కోటింగ్ కరెక్ట్గా పడదనమాట. సో ఇలా కలుపుకున్న తర్వాత వీటిని కాసేపు పక్కన పెట్టేసుకుని నెక్స్ట్ స్టవ్ మీద కడాయిలోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని ఇందాక మనం కలిపెట్టుకున్న గోబీ మిక్స్ని అన్నిటినీ కూడా ఒక్కొక్కటిగా వేసేసుకోండి. వీటిని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకుని 2 వైపులా కూడా బాగా డీప్ ఫ్రై చేసుకోవాలండి. వీటిని లో ఫ్లేమ్లో ఉంచుకుని డీప్ ఫ్రై చేసుకున్నట్లయితే కనుక ఆయిల్ ఎక్కువ అబ్జర్వ్ చేసేసుకుంటుంది అనమాట. సో లో ఫ్లేమ్లో కాకుండా హై ఫ్లేమ్లో కాకుండా ఇలా మీడియం ఫ్లేమ్లోనే బాగా డీప్ ఫ్రై చేసిన తర్వాత వీటిని అన్నిటిని కూడా పక్కకు తీసేసుకోండి. ఇవి మనకి లైట్గా కలర్ చేంజ్ అవుతుందండి. అప్పుడు పక్కకు తీసుకుంటే సరిపోతుంది. సో వీటిలన్నిటినీ కూడా ఒక బౌల్లోకి కానీ లేదా ఒక ప్లేట్లోకి కానీ తీసుకుని పక్కన పెట్టేసుకుని నెక్స్ట్ వేరొక కడాయిలోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకొని తీసుకున్న అల్లం వేసుకోండి. అండ్ అలానే సన్నగా కట్ చేసిన వెల్లుల్లిని కూడా వేసుకుని 2 పచ్చిమిర్చిల్ని ఇలా చిన్నగా సన్నగా కట్ చేసుకోండి. అండ్ అలానే సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకోండి. వేసుకుని వీటిని ఇలా 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లో ఉంచుకొని కలుపుకోండి. 1 నిమిషం బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 టీ స్పూన్ల కార్న్ఫ్లోర్లో 2 టేబుల్ స్పూన్ల వాటర్ వేసి వీటిని ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత ఆ వాటర్ని కూడా ఇందులోకి వేసి ఒకసారి బాగా కలుపుకోండి. నెక్స్ట్ ఇందులోకి 2 టీ స్పూన్ల రెడ్ చిల్లీ సాస్ని కూడా వేసుకోండి. మీ దగ్గర గ్రీన్ చిల్లీ సాస్ ఉన్నట్లయితే కనుక గ్రీన్ చిల్లీ సాస్ 1 టీ స్పూన్, అలానే రెడ్ చిల్లీ సాస్ 1 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. లేదా గ్రీన్ చిల్లీ సాసే ఉందంటే కనుక గ్రీన్ చిల్లీ సాస్ని 2 టీ స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇందులోకి 2 టీ స్పూన్ల టమాటో సాస్ని వేసుకుని అండ్ అలానే 1 టీ స్పూన్ సోయా సాస్ వేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలండి. నేను ఇందులోకి సాల్ట్ ఏమీ వేయట్లేదు. మనం వేసుకున్న సాసెస్లోనే సాల్ట్ ఉంటుంది కాబట్టి ఇవి సరిపోతుందండి. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత మంటని హై ఫ్లేమ్లో ఉంచుకుని కలుపుకోండి. మీకు ఇష్టమైతే ఇందులో 1 టీ స్పూన్ వెనిగర్ని కూడా వేసుకొని కలుపుకోవచ్చు. నేనైతే వేయటం లేదు, వెనిగర్ని స్కిప్ చేశాను. సో ఇలా వీటిని హై ఫ్లేమ్లో ఉంచుకుని ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులోకి డీప్ ఫ్రై చేసుకుని తీసుకున్న గోబీని అన్నిటిని కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ సాస్ అన్నీ కూడా గోబీకి బాగా పట్టే విధంగా మిక్స్ చేసేసుకోవాలి. మంటని హై ఫ్లేమ్లో ఉంచుకుని కలుపుకోవాలండి. అప్పుడే మనకి క్రిస్పీగా జ్యూసీగా బాగుంటుందన్నమాట గోబీ తినేటప్పుడు. కారం ఎక్కువగా తినే వాళ్ళైతే కనుక ఇందులోకి మరో 2 టీ స్పూన్లు రెడ్ చిల్లీ సాస్ని వేసుకుని కలుపుకోవచ్చండి.
ఇలా 1 నిమిషం పాటు హై ఫ్లేమ్‌లో ఉంచుకొని కలిపేసుకున్న తర్వాత చివరిగా సన్నగా కట్ చేసుకొని తీసుకున్న కొత్తిమీరని ఒకసారి చల్లేసుకొని హై ఫ్లేమ్‌లోనే ఉంచుకొని ఒకసారి ఈ కొత్తిమీరని కూడా వీటిలోకి బాగా మిక్స్ అయ్యే విధంగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు తీసేసుకోవటమే. అంతే అండి, మనకి గోబీ మంచూరియా రెడీ అయిపోయింది. చాలా చాలా బాగుంటుంది. మనం బయట కొనేదానికంటే కూడా చాలా బాగుంటుంది. వీటిని మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మాత్రం కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అండ్ అలానే మన ఛానల్లో ఉన్న స్నాక్ రెసిపీస్ అన్నిటినీ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. అండ్ అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకుంటే కనుక నేను పెట్టే ప్రతి వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా ముందుగా మీ దాకా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.